ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం భయం అయితే మాకు రాదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయింది. ప్రెస్ మీట్ లో దద్దరిల్లే స్టేట్మెంట్లు ఇచ్చారు ఇవాళ ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి కేసీఆర్ దాకా రేవంత్ రెడ్డి అంటే ఎంత ఇష్టమో, ఆఖరికి తెలంగాణ గద్దర్ దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్కటి చాప చుట్టేశారు ఈ ప్రెస్ మీట్ లో. ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, 2029 ఎన్నికల్లో జనసేన తెలంగాణ నుంచి కంటెస్ట్ చేస్తుంది. ప్రాణానికి తెగిచ్చే ఉంటుందా పోతుందా అని తెగిచ్చే రాజకీయాల్లోకి వచ్చాను, సో వెనక్కి తగ్గేది లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. టీడీపీతో కూటమిలో ఉంటారా, బీజేపీతో కూటమిలో ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకి అది వాళ్ళకి సంబంధించిన విషయం. మదర్ ప్రామిస్ నాకు తెలీదు, వాళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఇండివిజువల్గా అనౌన్స్ చేసుకోవాలని చెప్పారు. దీంట్లో ఇంకా స్ట్రాంగ్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ టేకప్ చేశారు. ఇక్కడ దీంట్లో మేధావి అపర మేధావి అయిన సో కాల్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూర్చుని చేసిన స్టేట్మెంట్స్ లో నాకు బాధపడే హక్కు కూడా లేదా? కనీసం నా బాధను కూడా వ్యక్తపరచలేనా? వ్యక్తపరిస్తే దాంట్లో కులాలన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జనసేనలో ఇలా కేసు పెట్టిన విషయమే నాకు తెలియదు. తెలిసిన వెంటనే కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పాను, నేను కేసు ప్రొసీడ్ అవ్వద్దని చెప్పాను. కానీ ఇక్కడ కూర్చుని ఈరోజు నా పైన ఈ రకంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది అన్నారు ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్ మధ్యలో జరిగిన సంభాషణని చిత్రీకరించిన తూరుని ఆయన కొంచెం బాధ కలిగిందన్నారు. అవన్నీ అబద్ధాలను కూడా చెప్పారు. ఇది కాకుండా ఈరోజు విమర్శించే గొంతులు ఆదిలాబాద్ తాండాలో వెళ్ళి తిరిగినప్పుడు ఏమైనా బాంచన్ దొర అని చెప్పి కాళ్ళు పట్టుకునే వాళ్ళం అనుకుంటున్నారా అని చెప్పి చాలా గట్టిగా స్వరం వినిపించారు. నేను అలాంటి వాడిని కాదు అని క్లియర్గా చెప్పారు. నన్ను భయపెట్టాలంటే మీ తరం కాదు అన్న రీతిలో ఈరోజు గట్టిగా స్వరం వినిపించారు పవన్ కళ్యాణ్. నాకు ఓట్ల రాజకీయాలు కాదు, తెలంగాణ అంటే ఎంత ప్రేమ ఉందో నా గుండెలో విమర్శించే నాయకులకి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదని పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు ఈరోజు. ఇది కాకుండా తెలంగాణ విభజించిన విధానం నాకు నచ్చలేదు, విభజన గురించి నాకు ప్రాబ్లం లేదు, పార్లమెంట్ డోర్స్ మూసేసి ఆ రోజు అంత దారుణంగా విభజించడం నాకు నచ్చలేదు, దానిపై నా స్వరం వినిపించానన్నారు. ఇది కాకుండా జర్నలిస్ట్ కాలనీలో జనసేన ఆఫీస్ ఉండేది, తీసి మంగళగిరిలో పెట్టుకున్నాను. ఇక్కడ విభేదాలు సృష్టించాలంటే ఆఫీస్ ఇక్కడే ఉంచేవాడిని కదా, మంగళగిరిలో ఎందుకు పెట్టుకుంటానని కూడా ఆయన సంబోధించారు. తెలంగాణ గద్దర్ గారు వచ్చి ఆయన ఆఫీస్లో కూర్చుని, అన్న నాకు 2 బుల్లెట్లు దిగిన వెనకమాల, నేను ఆటోలో వెళ్ళలేకపోతున్నాను, నాకు ఒక కారు కొని అని చెప్పి రాని పిలిచేంత సన్నిహిత్యం మా ఇద్దరికి ఉంది. ఆయన అడిగిన వెంటనే కారు కూడా కొనిచ్చాను, ఆయన ఆఖరి నిమిషం దాకా ఆయనతో పాటు నేను ఉన్నాను అని చెప్పి గద్దర్ గారిని కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో స్మరించుకున్నారు. ఆయన ఏపీలో అధికారం కోరని వాడిని ఇక్కడ కోరతానా అన్న ఒక స్ట్రాంగ్ లైన్ అన్నారు. ఇక్కడ ఏపీ అంటున్నారు, తెలంగాణ జనాలు ఎవరు నన్ను హేట్ చేయట్లేదు, ఆఖరికి పొలిటీషియన్స్ కూడా నన్ను హేట్ చేయట్లేదు, కొంతమంది నా పైన ద్వేషం పెంచుకుని మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి నేనంటే చాలా ఇష్టం, ప్రజలు కోరుకుంటే నేను రావాలని చెప్పి నా పార్టీ ఆఫీస్ కూడా తీసాను, ప్రజలు కోరుకున్నారు, ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలందరూ నన్ను వదలకుండా లాక్కొస్తుంటే నేను తెలంగాణలో అడుగు పెడతాను, ఇక నుంచి తెలంగాణలోనే తిరుగుతాను, నన్ను ఎవడో ఆపేదిరా అని చెప్పిన డైలాగ్ కూడా చాలా క్లియర్ గా వినిపించారు ఈరోజు. హైదరాబాద్ లో ఇంకొక సెన్సేషనల్ వర్డ్ అన్నారండి, హైదరాబాద్ లో ఏం పని అని చెప్పి వస్తుంటే అని అడుగుతున్నారు. ఇన్ని ఎవరైనా నన్ను బెదిరించాలనుకుంటే మీ అయ్యే జాగీరా ఇది అని చెప్పిన వర్డ్స్ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా అన్నారు. ఆంధ్ర బెదిరింపులే ఎక్కువ, అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులే ఎక్కువ తెలంగాణ బెదిరింపుల కంటే, ఇదేం నాకు కొత్త కాదు, ఇక్కడ చాలా తక్కువ అని చెప్పారు. ఒకవేళ తెలంగాణ అంటే నాకు అంత వ్యతిరేక ఫీలింగ్ ఉంటే కొండగట్ట హనుమంతుడి గుడికి 32 కోట్లు టీటీ నుంచి ఎందుకు ఇప్పిస్తాము అని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. ఇది కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు రెస్పెక్ట్ ఉందని కూడా వర్డ్ యాడ్ చేశారండి ఆయన. పవన్ కళ్యాణ్ ఆక్రమ స్థలం గురించి వస్తే ఒకవేళ నిరూపిస్తే కనుక ఆ స్థలాన్ని ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు, అది గోశాలకి పెట్టే గడ్డి కోసం ఆ స్థలం ఒక 60 ఆవుల కోసం ఉంచానంటున్నారు. ఇక్కడ తెలంగాణలో రావద్దు అన్న నినాదం ఇస్తే కనుక షోలాపూర్, దాని తర్వాత నాందేడ్,
చాలా చోట్ల మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇలాగే గెంటేస్తే పరిస్థితి ఏంటి, తెలుగువాడైన నన్ను తెలంగాణలో తిరగనివ్వకూడదన్న నినాదం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పారు ఆయన. ఆఖరికి కేసీఆర్ తెలంగాణ బాపు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని చెప్పి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు గుంటూరులో వాళ్ళ ఆఫీస్ పెట్టినప్పుడు జనసేన నుంచి తీసుకునే వాళ్ళని ప్రెసిడెంట్ కింద పెట్టినా కూడా నేను స్వాగతించాను. నాదంత బ్రాడర్ పర్స్పెక్టివ్. ఆ రోజు అతను వచ్చి పార్టీ పెట్టినప్పుడు నేను ఇక్కడ ఎందుకు కంటెస్ట్ చేయకూడదు, ఇంతమందిని స్వాగతించిన నా స్వరాన్ని ఈ రోజు తెలంగాణకి ఎందుకు తొక్కేస్తున్నారు అని చెప్పిన విషయం పైన ఎక్కువ స్ట్రెస్ చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, నేనేమవుతాను, ఆంధ్రాలోనే దిక్కు లేదు నాకు అన్న వర్డ్ కూడా అన్నారు క్లియర్ గా. ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఇక్కడేమవుతాను నేను అన్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం సుస్పష్టంగా ఆయన పోటీ చేయటం ఖాయం. తెలంగాణలో నాకేం పని అంటారు, ఏపీ కాంట్రాక్టర్స్ తెలంగాణలో పనిచేయట్లేదా, తెలంగాణ కాంట్రాక్టర్స్ ఏపీలో పనిచేయట్లేదా, మరి వాళ్ళందరి సంగతి ఏంటి అన్న విషయాన్ని కూడా చాలా గట్టిగా స్ట్రెస్ చేశాడు ఆయన. నా ప్రేమను శంకిస్తే, అంటే తెలంగాణ పైన ఉన్న మమకారాన్ని ప్రేమని శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించలేదు, కానీ ఇప్పుడు నిర్ణయిస్తున్నాను. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా, అవసరమైతే నేనే తిరుగుతా, జనసేన తిరుగుతుంది, ప్రతి చోట మేమే ఉంటాం ఇక నుంచి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇది కాకుండా తెలంగాణకి రావాలంటే దేశంలో ఉన్న ప్రతి చోటకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా, ఇది అక్కడ నినాదం అని కూడా చెప్పారు. పాశ్యం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ పైన కూడా ఆయన చెప్పారు, మా ఇంటికి వచ్చి 2 గంటల దాకా మాట్లాడేళ్ళిన ఆయన నా గురించి అలా మాట్లాడుతుంటే నేను చాలా బాధపడ్డాను అని చెప్పారు. కృష్ణా గోదావరి నేల విడిచి పారిపోతుందా, అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణను వదిలి పారిపోతాడా అన్న డైలాగ్తో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ క్లోజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆయన 2000 మందితో సభకి పర్మిషన్ ఇవ్వకపోవటానికి హర్ట్ అయ్యాడు ఆయన. రెండో విషయం, జన సైనికులందరూ పిలవబట్టి నేను వచ్చాను, లేకపోతే జనసేన ఆఫీస్ ఇక్కడి నుంచి తీసేశాను, నాకు ఇక్కడ పని ఏంటి, నేను మంగళగిరిలో పెట్టుకున్నాను, వాళ్ళు పిలవబట్టి నేను వచ్చాను అంటున్నారు. ప్రశ్నించడానికి నా గొంతు, నా ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది, కానీ ఎన్నికల్లో మాత్రం నేను సింగిల్గా వస్తున్నాను, టీడీపీ భాజపా నాతో కలిసి పోటీ చేస్తున్నాను, దానిపైన నేను క్లారిటీ ఇవ్వలేను, వాళ్ళు వచ్చి పోటీ చేస్తామని ఆ ఇండివిజువల్ పార్టీస్ అనౌన్స్ చేసుకునేదాకా నేను దేని గురించి మాట్లాడన్నారు. కానీ ఇది మొత్తం ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకమాల ఇలా మీటింగ్ పెట్టకుండా ఆపడానికి ఎవరో కుట్ర చేయించారన్న విషయం పైన ఆయన సందేహం కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు 2029 ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. వీళ్ళు కంటెస్ట్ చేసిన తర్వాత గెలవగలుగుతారా లేదా, జెన్జీ ఓటర్స్ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారా అవ్వరా, కాంగ్రెస్ స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నా కూడా జనసేన ఎంట్రీ ఇవ్వటం వల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా వాక్యూమ్ లేని సిచ్యువేషన్ లో, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ, థ్యాంక్ యూ.